నమస్తే. మున్సిపల్ ఎలక్షన్స్‌కి సంబంధించి మొన్నటి వరకి హడావిడి అయితే అయిపోయింది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అయితే కొన్ని సీట్లు కైవసం చేసుకుంది. మరి జీహెచ్ఎంసీకి సంబంధించి చూస్తే గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్‌కి సంబంధించిన ఎమ్మెల్యేలున్నారు. రీసెంట్‌గా జూబ్లీ హిల్స్‌కి సంబంధించి గూడా బై ఎలక్షన్ జరిగింది. మరి జూబ్లీ హిల్స్ పరిస్థితి ఎట్లుంది? దాంట్లో ముఖ్యంగా వెంగళరావు నగర్ డివిజన్ పరిస్థితి ఏ రకంగా ఉందని జెప్పేసి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యారావు గారు మనతో ఉన్నారు. వారినడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఎట్లున్నావు? బావున్నా కావ్య. నువ్వెలా ఉన్నావు? గుడ్ అక్క. ఎట్లా నడుస్తుంది? నడుస్తుంది. అంటే యాజ్ ఎమ్మెల్యే యూజువల్. మారింది గదా! ఎమ్మెల్యే ఎట్లున్నా గూడా కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్చువల్లీ 2 ఇయర్స్ నుంచి చేసిందేం లేదు. ఫస్ట్ నుంచి గూడా మనం పబ్లిక్‌లో గత 2 సంవత్సరాలుగా ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు గెలిచినా కూడా 2 సంవత్సరాల నుంచి పబ్లిక్‌లో మనమే ఉన్నాం కాబట్టి అలానే నడుస్తుంది. పెద్ద చేంజ్ అయితే ఏం లేదు. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ పెట్టుకుంటున్నా అక్క? నవీన్ యాదవ్ ఎప్పుడు దేదీప్యారావు పైన దాడులు గావచ్చు, ఇవన్నీ తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా గూడా వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్యారావే ఎందుకు గనిపిస్తుంది మీడియాలో నవీన్ యాదవ్‌కి సంబంధించి? అంటే యాక్చువల్‌గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ 7 డివిజన్‌లు అంటే 6 ½ యాక్చువల్లీ 6 ½ డివిజన్‌లో మనం 5 గెలిచాము. అందులో హ్మ్. ముగ్గురు కార్పొరేటర్లు మొన్న పార్టీ చేంజ్ అవ్వడం కూడా అవును. జరిగింది. కాబట్టి ఉన్నది నేను, వెంగళరావు డివిజన్ ఒక కార్పొరేటర్, యూసఫ్‌గూడ కార్పొరేటర్ ఇద్దరమే ఉన్నాము. అవును. సో, ఆబ్వియస్‌గా ఎక్కువ క్వెషన్ చేస్తా కాబట్టి అన్నట్టు టార్గెట్ అందుకు చేస్తాడు. టార్గెటా? అంటే 1 ఇయర్ బ్యాక్ గూడా మిమ్మల్ని అవును. కార్‌లో కొట్టడం అవన్నీ అవును. ఎందుకు అంతగనం ఎందుకు? మీరు నవీన్ యాదవ్ అనేసని అన్నారు గదా! గతంలో గూడా ఎందుకంత? అంటే అంటే ఒక లేడీ అని గూడా చూడకుండా ఎందుకట్లా టార్గెట్ జేస్తుర్రు? అంటే అదే చెప్తున్నా గదా! మెయిన్‌గా అపోజిషన్‌లో వాళ్ళని క్వెషన్ చేసేది, వాళ్ళ గురించి మాట్లాడేది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా నేనొక్కదాన్నే మాట్లాడతా అన్న ఉద్దేశంతో నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. గతంలో గూడా కొన్ని కేసులు పెట్టడం అంటే ఐ మీన్ నా మీద దాడులు మన గవర్నమెంట్ ఉండాక గూడా ఒక 2, 3 సార్లు నా మీద అటాక్ చేయడం జరిగింది. అవును. అటాక్ చేసినందుకు నేను కేసులు పెట్టాను. అలాగే వాళ్ళ ఇంటి విషయం గూడా తెలుసు కదా! అందరికీ రోడ్ అవును. అవును. వైండింగ్‌లో ఎఫెక్టెడ్ ఉంది అని జెప్పి. హ్మ్. దాని గురించి నేను క్వెషన్ చేస్తున్నానన్న ఉద్దేశంతో పదే పదే నన్ను ఉద్దేశపూర్వకంగానే టార్గెట్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. కూలగొట్టిచ్చేసారనుకుంటా గదా! ఇల్లు? ఆ! ఆ! అంటే మనది కాదు. ఇది హ్మ్. యాక్చువల్‌గా జీహెచ్ఎంసీ చేసిన జీహెచ్ఎంసీలో వాళ్ళది రోడ్ బైండింగ్ ఎఫెక్టెడ్ ఉంది. దానికి కావాల్సిన కాంపెన్సేషన్ గవర్నమెంట్ వాళ్ళకి పే చేసింది. వాళ్ళు తీసుకున్నారు. ఆబ్వియస్‌గా జీహెచ్ఎంసీ డ్యూటీ జీహెచ్ఎంసీ చేస్తది. దాని గురించి వాళ్ళు అబ్జెక్షన్ చేసి పదే పదే కోర్ట్‌ని అప్రోచ్ అయ్యి రిట్ పిటిషన్స్ ఏసి స్టే ఆర్డర్‌లు తీసుకొచ్చి ఆ పని ఆగకుండా ఆపి కొన్ని సంవత్సరాలుగా దాన్ని పెండింగ్‌లో పెట్టేసి అవన్నీ రిపీటెడ్‌గా చేస్తూ ఉంటే నేను కౌన్సిల్‌లో క్వెషన్ చేశాను దాని గురించి. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా ఆక్యుపై చేసుకొని ఉన్నారు. మనం కాంపెన్సేషన్ పే చేసినాక కూడా వాళ్ళు అక్రమంగా ఉన్నారు అన్న ఉద్దేశంతో నేను క్వెషన్ చేశానని అదే పనిగా అదే ఉద్దేశంగా వాళ్ళు మనసులో పెట్టుకొని హ్మ్. ప్లస్ ఇంకొక ప్రాపర్టీ ఉంది మా డివిజన్‌లోనే. ఆ ప్రాపర్టీ కబ్జా చేసుకొని ఉన్నారు. రెవెన్యూ వాళ్ళు కేసేశారు. సో, ఆ రెవెన్యూ కూడా కంప్లెయింట్ నేనే ఇచ్చాను. అట్లా ఏంటంటే కొన్ని వాళ్ళు చేసిన పనులు నేను క్వెషన్ చేస్తున్నాను ఉద్దేశంతో వాళ్ళు రిపీటెడ్‌గా టార్గెట్ చేసుకొని అటాక్ చేయడం జరుగుతుంది. అంటే మీరు తరచుగా రౌడీ అంటే జూబ్లీ హిల్స్ పీఎస్‌లో గూడా వాళ్ళ ఫాదర్ ఉంది. రౌడీ అని జెప్పేసి చెప్పినందుకే మేము జేస్తున్నాం అనేసి కూడా కొంతమంది అనుచరులు అంటుర్రు. అవును. మీరన్నందుకే జేస్తున్నాం మేము అని జెప్పేసి అంటుర్రు ఇప్పుడు మరి. కనిపిస్తుంది గదా! కావ్య. హ్మ్. నేనేమంటున్నాను, హ్మ్. ఇప్పుడు నేను రౌడీ అని నేనొక్కదాన్నే బ్లేమ్ చేయట్లేదు గదా! తన హ్మ్. ప్రవర్తనే కనిపిస్తుంది గదా! హ్మ్. ఇప్పుడు నాకు తెలీదు వాళ్ళ ఫాదర్ రౌడీ షీట్ పేరు మోసిన రౌడీ షీటర్ అని పేరొచ్చినప్పుడు ఐ వాస్ నాట్ బోర్న్. అవును. అవును. వి ఆర్ హ్మ్. వెరీ కిడ్స్ ఆ! యాక్చువల్లీ. నాకు అవును. తెలీదు. పర్సనల్లీ ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ దెమ్. థింగ్ ఈస్ పోలీస్ స్టేషన్‌లో షీట్ ఉంది. యాహ్! విల్ కాల్ అస్ రౌడీ షీటర్ అనే అంటాం గదా! వేరేదేమైనా అంటామా? లైక్ షీట్ ఉంది కాబట్టి. దేర్ ఈస్ ఎ షీట్ దేర్. అది ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిజం. దాన్ని ఎవరు కాదని చెప్తారు? అంటే హ్మ్. నేనొక్కదాన్నే మాట్లాడితే తప్పు. అందరూ హ్మ్. మాట్లాడే మాటే గదా! ఇప్పుడు నేనొక్కదాన్నే టార్గెట్ చేస్తున్నా, నేనొక్కదాన్నే పదే పదే అంటున్నానంటే అది వేరే విషయం. ఇప్పుడు ఇప్పుడు నేనేమన్నా ప్రజాక్షేత్రంలో వాళ్ళు చాలా సార్లు నుంచున్నారు. వాళ్ళ ఫాదర్ నుంచున్నారు, వాళ్ళ మదర్ నుంచున్నారు, నవీన్ యాదవ్ గారు నుంచున్నారు. మరి ఇన్ని సార్లు ఎందుకు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు? హ్మ్. వెన్ దేర్ ఇస్ సంథింగ్, ఇదిగో నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు ఇప్పుడు ఏమి లేనిదే మాట్లాడం గదా! అవును. నేనొక్కదాన్నే మాట్లాడుతున్నట్టు నన్నొక్కదాన్నే టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు స్ట్రాంగున్నారనా? అంటే మైట్ బి ద రీజన్. నేనేమంటున్నాను, నేను మేబీ నా వాయిస్ పెద్దది కాబట్టి మీకలా అనిపిస్తుందేమో గానీ, ఇప్పుడు కౌన్సిల్ హాల్‌లో నేను మాట్లాడాను. యెస్, డెఫినెట్. ఇప్పుడు నేనేమంటున్నాను లీడర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ గౌడ్ గారున్నారు.
సంజయ్ గౌడ్ మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్ యూసుఫ్ గూడ ఎక్స్ కార్పొరేటర్. అవును. ఆయన కార్పొరేటర్‌గా గెలిచారు. గెలిచినప్పుడే రోడ్ వైండింగ్ వాళ్ళ ప్రాపర్టీ గూడా ఎఫెక్ట్ అయింది. హ్మ్. ఎఫెక్ట్ అయినప్పుడు ఆయన సొంతంగా నుంచొని ఇప్పుడు పార్టీ మారినా ఐ అప్రిషియేట్ హిమ్ యాస్ ఎ లీడర్. బికాజ్ ఆయన నుంచొని అభివృద్ధిని చేశారు. అంటే హ్మ్. హ్మ్. వాళ్ళ ప్రాపర్టీ ఎఫెక్ట్ అయినా గూడా నుంచొని వాళ్ళ ఇల్లైనా పగలగొట్టించుకొని అభివృద్ధికి ఓకే. అడ్డు హ్మ్. రాకుండా చేసుకున్నారు. సో, దేర్ ఈస్ సంథింగ్ వెన్ యూ ఆర్ ఎ లీడర్, వెన్ యూ వాంట్ టు డూ సంథింగ్ టు ద పబ్లిక్, ఫస్ట్ మనం కరెక్ట్‌గా ఉండి అవును. కదా పబ్లిక్‌కి సమాజానికి మనం సేవ చేసేది. దట్ ఈస్ హ్మ్. మై క్వెషన్ ఆల్‌వేస్. నేనేమంటున్నా, నవీన్ యాదవ్ గారు అనే వ్యక్తిని పర్సనల్‌గా నేనేం టార్గెట్ చేయట్లేదు. పర్సనల్‌గా వాళ్ళ ఫ్యామిలీని నేనేం టార్గెట్ చేయట్లేదు. వాళ్ళ ప్రాపర్టీ మనకి జీహెచ్ఎంసీ, ఐ యామ్ ఎ పార్ట్ ఆఫ్ జీహెచ్ఎంసీ. నేను కార్పొరేటర్‌గా 5 ఇయర్స్ నా సర్వీస్ చేశాను. ఎవ్రీ రూపీ ఏదైతే గవర్నమెంట్‌కి రావాల్సిన రెవెన్యూ ఉందో తీసుకొచ్చే బాధ్యత మనది. మనం ఎట్లా అయితే అవును. కొట్లాడి అభివృద్ధి కావాలి, నాకు ఫండ్స్ కావాలి, నా డివిజన్ డెవలప్‌మెంట్ కావాలి, మనకి సంక్షేమ పథకాలు కావాలని మనం ఎలా కోరుకుంటున్నామో ప్రభుత్వానికి, హ్మ్. ప్రభుత్వానికి మనం రీపే చేస్తేనే గదా! ప్రభుత్వంలో మనం కట్టాల్సినయి కడితేనే గదా అవును. మనకొచ్చేది. అలా ప్రభుత్వ సొమ్ము తీసుకొని, ప్రభుత్వ సొమ్ములతో తినేసి నేను అలానే ఉంటాను అంటే అది హ్మ్. ఎంతవరకు కరెక్ట్? దాని మీద నేను క్వెషన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతిసారి అదొక్కటే మాట్లాడుతున్నావు, ఇల్లు అంటే దట్ ఈస్ ద మెయిన్ ప్రయారిటీ. బికాజ్ 2015 నుంచి లాంగ్ పెండింగ్ ఇష్యూ. వాళ్ళ ఇంటి ముందు ఒక యాక్సిడెంట్ అయింది రీసెంట్‌గా, లైక్ అబౌట్ ఇయర్ అనుకుంటా. ఇయర్ గూడా అవ్వలేదు. 6, 7 మంత్స్. బస్ టర్న్ అయితుంటే ఒక చిన్న పిల్ల ఇంటర్ వయసు చనిపోయే వయసా హ్మ్. చెప్పు? ఆ పిల్ల జారిపోయి, అంటే ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ హి ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఓకే. బట్ ఆ ఇల్లనేది అబ్జెక్షన్. ఓకే. ఆ ఇప్పుడున్నది. ఇప్పుడు ఉంటున్న హ్మ్. ఇల్లు టర్నింగ్‌లో ఇట్స్ అన్ అవును. అబ్జెక్షన్. నీకు ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కనిపియవు. ఇటొచ్చే వెహికల్స్ ఇటు కనిపియవు. సో, హ్మ్. ఇట్ ఈస్ అంటే ఒక క్లియర్‌గా ఒక అబ్‌స్టకిల్ లాగా ఉంటున్న ప్రాపర్టీని ఆహ్, మనకేమన్నా ఇప్పుడు ఇన్ని రిపీటెడ్ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి గదా! రిపీటెడ్ ఇన్సిడెంట్స్ నీ కళ్ళ ముందే అవుతున్నాయి గదా! హ్మ్. మనం దాన్ని ఎందుకు కోఆపరేట్ చేయము అనేది. హ్మ్. మా మా ఆందోళన అంతా గూడా ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 1 ఆర్ 2 రూపీస్, 6 క్రోర్స్ అనేది, 6,00,00,000 అనేది ఎన్ని రోడ్లు అభివృద్ధి చేయొచ్చు? అవును. ఎన్ని సివరేజ్ లైన్‌లేయొచ్చు, ఎన్ని వాటర్ లైన్‌లేయొచ్చు. ఊరికే తిన్నారు గదా! హ్మ్. తిన్న ప్రాపర్టీ అయినా మనకివ్వాలి గదా! అవును. గవర్నమెంట్‌ది. అట్లనే ఇంకొక ప్రాపర్టీ ఉంది కార్నర్‌లో. ఆ ప్రాపర్టీ గూడా ఆహ్, ఐ డోంట్ నో. థింగ్ ఈస్ ఇట్ ఇస్ ఇన్ రెవెన్యూ ల్యాండ్ బ్యాంక్. యాస్ ఎ కార్పొరేటర్ నేను ఎంఆర్‌ఓ గారిని అడుగుతాం. ఐ అవును. ఐ ఐ యామ్ నాట్ బ్లేమింగ్ ఇట్. ఎంఆర్‌ఓ ఇట్‌సెల్ఫ్ ఇస్ బ్లేమింగ్ ఇట్ ఇస్ ల్యాండ్ బ్యాంక్‌లో ఉంది. రెవెన్యూ ల్యాండ్ బ్యాంక్‌లో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ చేశారని ఎంఆర్‌ఓ గారు కేస్ పెట్టారు. దాంట్లో నా తప్పేముంది? అవును. సీ, వెన్ వి నో సంథింగ్ ఇట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, వి ఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ ఇట్. హ్మ్. ఇట్ ఈస్ మై డ్యూటీ యాస్ ఎ కార్పొరేటర్. హ్మ్. నేనేం పర్సనల్‌గా మీ ఇంటికొచ్చి నేను టార్గెట్ చేయట్లేదు. నువ్వు నా ఇంటికి, మాకేం పర్సనల్ శత్రుత్వాలేముంటాయి? హ్మ్. మనకేం ఏమి తగాదాలేమి ఉండవు గదా! పర్సనల్‌గా. ఐ డోంట్ నో హిస్ ఫ్యామిలీ. ఐ డోంట్ నో ఎనీ వన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. బట్ మనం చేయాల్సింది, నేను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకేం కావాలో నేను ప్రయత్నిస్తున్నాను. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక ఆయన గూడా చేయాల్సిన పనులు అదే గదా! ప్రజల హ్మ్. కోసమే గదా! అవును. ఏది ఏం చేయాలన్నా గూడా. ఎట్లుండు మరి ఎట్లా పని చేస్తున్నాడాయన ఇప్పుడు? ఐ డోంట్ నో. వెరీ న్యూ కదా! కొత్త కదా! ఫస్ట్ టైమ్ గెలిచారు. సో, మైట్ బి కొంచెం అలవాటు చేసుకోవాలి గదా! ఇంకా ప్రజల కష్టాలు, హ్మ్. ప్రజలకేం గావాలి, ఏంటి హ్మ్. అనేది. అంటే ఎవడెవరో అవన్నీ తెలిసే నేను రాజకీయాల్లోకొచ్చినా అనేసి ఏమో అనన్నాడుగా. నాకు తెలిసినంత వరకు అయితే హి వాస్ నెవర్ ఇన్ పబ్లిక్. కావ్య 2014లో ఆయన నుంచున్నారు ఎంఐఎం నుంచి. తర్వాత ఎప్పుడు పబ్లిక్‌లో అంటే మేము తిరుగుతున్నట్టయితే ఆయనకు అంటే అనిపియలేదు. ఇది జూబ్లీ హిల్స్ అనేది పక్కా గోపీనాథ్ సీట్. హ్మ్. ఒకవేళ గోపీనాథ్ గారు చనిపోయినా గూడా ఒకవేళ నవీన్ యాదవ్ లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్సే గెలుస్తుండే. నవీన్ యాదవ్ అనే ఒక్క క్యాండిడేట్ వల్ల బీఆర్ఎస్ సొంతం గాలేకపోయింది ఈ సీట్ అంటారు. వాస్తవమా అది? లేదు. 100% ఇది నవీన్ యాదవ్ ఎలక్షన్ కాదు. హ్మ్. ఇది 100% గవర్నమెంట్ ఎలక్షన్. హ్మ్. బికాజ్ రూలింగ్ గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్, మొత్తం వ్యవస్థ అంతా గూడా ఇక్కడ పనిచేసింది. కంప్లీట్‌లీ నేను చెప్తున్నా గదా! పోలీసులు పనిచేశారు ఎలక్షన్‌లో. నేను అవును. చెప్పాలంటే వాస్తవంగా ఇప్పుడు మీరు మున్సిపాలిటీస్‌లో చూసినట్టే ఇక్కడ గూడా అయింది. అవును. మొత్తం పోలీసులు పనిచేశారు ఇక్కడ. ఇది గవర్నమెంట్ ఎలక్షన్. డెఫినిట్‌గా ఇట్స్ ఎ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్. కాంగ్రెస్ హుహు. గవర్నమెంట్ రూలింగ్‌లో ఉన్నారు గాబట్టి, వాళ్ళ మొత్తం బలమంతా ధనబలం కావచ్చు, వ్యవస్థ మొత్తం సిస్టమ్ బలం కావచ్చు, అంతా గూడా ఇక్కడ చూపించారు కాబట్టి గెలవగలిగాడు గానీ, నవీన్ యాదవ్ ఎలక్షన్ అయితే 100% కాదు. కాదంటారా? నవీన్ యాదవ్ ఎలక్షన్ అయితే 2014లో గెలవాలి. నవీన్ యాదవ్ ఎలక్షన్ అయితే 2018లో గెలవాలి. సరే 23 అయితే టికెట్ రాలేదు. సపోర్టెడ్ హజారుద్దీన్ గారిని అవును. సపోర్ట్ చేశారు. అప్పుడైనా గెలవాలి గదా! హ్మ్. వెన్ ఇట్ ఈస్ హిస్ ఓన్ ఎలక్షన్, వెన్ హి ఈస్ హావింగ్ ఓన్ వోట్ బ్యాంక్, ఎప్పుడైనా కరెక్ట్. గెలిచే గెలవాలి గదా! ఎందుకు హ్మ్. ఇన్ని సార్లు ఓడిపోయారు? సో, ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈస్ హిస్ ఓన్ ఎలక్షన్. డెఫినిట్‌గా రేపు రాబోయే జనరల్ ఎలక్షన్‌లో మీకే అర్థమవుతది.
ఎట్లుంది మరి వెంగళరావు నగర్‌కి సంబంధించి ఎంత బడ్జెట్ తెచ్చిర్రు మొన్న? ఏమేం డెవలప్ చేసిర్రు? ఈ 5 ఇయర్స్‌లో ఏం చేసిర్రక్క మీరు? 5 ఇయర్స్‌లో చాలా చేసాం కవి. అంటే చెప్పేది గూడా కాదు. నోటితో చెప్పేవి అన్ని హ్మ్. పనులు ఎందుకంటే గత 3 సంవత్సరాలు ముఖ్యంగా మా ప్రభుత్వంలో నా 5 ఇయర్స్ టర్మ్‌లో 3 ఇయర్స్ మా ప్రభుత్వం ఉంది. 2 ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి నేను 3 ఇయర్సే కాలిక్యులేట్ చేసుకుంటా. ఎందుకంటే 3 ఇయర్స్‌లోనే మాకు ఫండ్స్ వచ్చినియి, బడ్జెట్ వచ్చింది, అంతా వచ్చింది. గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేయడానికే అయిపోతుంది. బడ్జెట్ కోసము లేకపోతే స్ట్రీట్ లైట్‌ల కోసము మెయిన్‌గా ముఖ్యంగా జీహెచ్ఎంసీలో మాకు స్ట్రీట్ లైట్స్, పార్కుల అభివృద్ధి, రోడ్ల అభివృద్ధి, లేకపోతే ప్యాచ్ హోల్స్ ప్యాచ్ వర్క్స్‌కి కూడా ఇప్పుడు ప్యాచ్ వర్క్స్‌కి బడ్జెట్ లేదు జీహెచ్ఎంసీలో హ్మ్. చెప్పాలంటే. ఎందుకంటే మాకు రిపీటెడ్‌గా మాన్సూన్ వచ్చే ముందో, వర్షాకాలం వచ్చే ముందు గుంతలు పడతాయన్నట్టు గుంతలు క్లోజ్ చేస్తాం. వర్షాకాలం తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తారు. అట్లా అలానే నాలా పూడికలు తీయడము, ఇవన్నిటికి సెపరేట్ బడ్జెట్ ఉంటది. బడ్జెట్ హ్మ్. కేటాయించేవాళ్ళు. ఇప్పుడు బడ్జెటే లేదు గత 2 సంవత్సరాల నుంచి. హ్మ్. నాలా క్లీనింగ్‌కి బడ్జెట్ లేదు. పాట్ హోల్స్ ముయ్యడానికి బడ్జెట్ లేదంటే ఇంక దీనికన్నా అధ్వానం ఇంకేం ఉండదు. కాబట్టి గత 2 సంవత్సరాలుగా ఫైట్ చేయడమే అయిపోతుంది తప్ప రూపాయి బడ్జెట్ అయితే గూడా ఏం లేదు. హ్మ్. అలానే ఏదో బై ఎలక్షన్ పేరు మీద ఏదో 150,00,00,000 ఇచ్చేసాం, 100,00,00,000 ఇచ్చేసాం అని చెప్పుకున్నారు గానీ, హ్మ్. పేపర్‌కి మాత్రమే పరిమితమైన బడ్జెట్‌లన్నీ గూడా. అవునా అది? ఒక్క పని గూడా మొదలుపెట్టలే. మొదలుపెట్టిన పనులు పూర్తి చేయట్లే. హ్మ్. రోడ్లు సగం సగం కావాలంటే కెమెరా తీసుకొని పద నేను చూపిస్తాను. శాంక్షన్స్ అయిన బడ్జెట్ లిస్టులు గూడా ఉన్నాయి నా దగ్గర. హ్మ్. టోటల్ ఈ శాంక్షన్ అయినియి అని జెప్పారు. ఒక్క కాంట్రాక్టర్ వచ్చి పని జేయట్లేదు. ఒక కాంట్రాక్టర్ ఇప్పుడు మళ్ళీ మార్చ్‌లో ఈ బడ్జెట్ అంతా రిటర్న్ ఎళ్ళిపోతది. ఒకవేళ కాంట్రాక్టర్ పని చేయకపోతే. జస్ట్ నామకే వాస్తే ఇచ్చిన బడ్జెట్‌లెందుకు? ఇప్పుడు నాకు కార్పొరేటర్‌కి మొన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో 2,00,00,000 బడ్జెట్ అనౌన్స్ చేశారు. ఆ 2,00,00,000 బడ్జెట్ కూడా దిక్కులేదు. హ్మ్. ఇట్లుంది పరిస్థితి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక రూపాయి బడ్జెట్ కేటాయించకపోగా అన్నీ మేమే చేశామని చెప్పుకొని పనులు మేమే చేసుకుంటున్నాం అని చెప్పి డబ్బా మరిప్పుడు కొట్టుకోవడం ఎలక్షన్స్ తప్ప వస్తున్నాయి. మీకు మైనస్ కావా అవన్నీ? 3 సంవత్సరాలు మేము చేసిన పనుంది గదా! ఇప్పుడు ప్రజలు గూడా చూస్తున్నారు గదా! నేను 3 ఇయర్స్ పని చేసింది కనిపిస్తుంది. 2 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు నేను కొట్లాడింది, నేను ఫైట్ చేసింది. ఎందుకంటే ప్రజల ముందే మనం అన్ని ఏం చేసినా గూడా ఇప్పుడు నాకు ప్రజలొచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఇచ్చిన రిప్రజెంటేషన్ నేను వాళ్ళ కళ్ళ ముందే జోనల్ కమిషనర్స్‌కి, కమిషనర్ గాళ్ళకి లేకపోతే వాటర్ వర్క్స్ సిబ్బందికి, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అయితే వాళ్ళకి అందిస్తూ ఉన్నాను. వాళ్ళ కళ్ళ ముందే అన్నీ కనిపిస్తున్నాయి గదా! 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఎలా ఉంది? అధికారులు ఎలా ఉన్నారు? అప్పుడెలా స్పందించారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఎందుకు పని చేయలేకపోతున్నారు? అనేది మీకు ప్రజలు కూడా గమనిస్తున్నారు గదా! ఎవ్రీవన్ ఆర్ ఎడ్యుకేటెడ్ నౌ. ప్రతి హ్మ్. ఒక్కళ్ళకి ఇప్పుడు జీహెచ్ఎంసీస్ ఇట్స్ అన్ ఆన్‌లైన్ యాప్. ఆన్‌లైన్ గ్రీవియన్సెస్ హ్మ్. ఇవ్వచ్చు. 2, 3 ఇయర్స్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్‌లైన్ గ్రీవియన్సెస్ ఎంత ఫాస్ట్‌గా సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడెలా ఉంది అనేది పబ్లిక్ గూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను 2 ఇయర్స్ కేవలం ఈ 2 ఇయర్స్‌లో నలుగురు జోనల్ కమిషనర్‌లు మారారు. షేర్లింగంపల్లి జోన్ వస్తది మరి. నలుగురు, ఐదుగురు జోనల్ కమిషనర్‌లు మారారు. డిప్యూటీ కమిషనర్‌లు నలుగురు, ఐదుగురు మారారు. ఆ! ఈ ఏఈలు మారతారు. ఈఈలు మారతారు. ఇలా ఇప్పుడు ఒక ఆఫీసర్ వచ్చి ఆ ఏరియా అలవాటయ్యి, ఆ ఏరియా బౌండరీస్ ఏంటి? ఏమేం పనులున్నాయి? ఏమేం పనులు ముందు ఆఫీసర్ చేశారు? ఇప్పుడు ఏం పెండింగ్‌లో ఉన్నాయి? ఇప్పుడు ఈ ఆఫీస్ అంటే జనరేట్ ఇప్పుడు ఒక వర్క్‌ని ఆన్‌లైన్‌లో జనరేట్ చేస్తారు. ఇంత ఎస్టిమేట్ ఇచ్చి జనరేట్ చేసి దాన్ని టెండర్ ప్రాసెస్‌లో పెడతారు. హ్మ్. దీనికే 2, 3 నెలలు టైం పడతది జనరల్‌గా. ఎనీ ఆఫీసర్ ఇప్పుడు రెగ్యులర్‌గా ఉన్న ఆఫీసర్ అయినా 2, 3 నెలలు పడతది. మళ్ళీ కాంట్రాక్టర్ టెండర్ తీసుకోవాలి. కాంట్రాక్టర్ టెండర్ తీసుకున్నాక సైట్‌కొచ్చి పని చేయడానికి 6, 7 మంత్స్ పడతది. ఒక చిన్న హ్మ్. పని చేయాలంటే. హ్మ్. దానికి ఎంత ఫాలో అప్ చేయాలి? ఎంత ఫాలో అప్ చేస్తే అది ఫైల్స్ మూవ్ చేస్తారు. ఇట్లా ఒక ఆఫీసర్ స్టార్ట్ చేసిన పనిని ఆఫీసర్ మారిపోతే ఆ! ఆ పని పెండింగ్‌లో పడిపోదా? ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారో గూడా అర్థం గాట్లా. హ్మ్. ఎందుకంటే మరి పరిపాలన చేతకాకనా? లేకపోతే ఎందుకు మారుస్తున్నారు? అట్‌లీస్ట్ ఒక ఆఫీసర్ అనేది 2 ఇయర్స్ టు 3 ఇయర్స్ వాళ్ళ మినిమమ్ టైమ్ ఒక సర్కిల్‌లో పని జేయాలి. అట్లాంటిది 2, 3 ఇయర్స్ కాకముందే వాళ్ళని మార్చేస్తూ ఉంటే ఇంకేం పనులవుతాయి? అంటే ఏమన్నా స్కామ్స్ గిట్లా బయట పడతాయనా? వాళ్ళు చేసే అ స్కామ్స్ అసలు అట్లాంటివి? మాకు ఈ ఈ ఈ ఈ పాయింట్ మీద ఎవ్వరు మాట్లాడట్లేదు. హ్మ్. నేను ప్రతిసారి అడుగుదాం, మాట్లాడదాం దీని గురించి పర్టిక్యులర్‌గా ప్రెస్ మీట్ పెడదాం అని అనుకుంటే ఎవ్వరు నో వన్ ఆర్ క్వెషనింగ్. ఐ డోంట్ నో. అసలేం జరుగుతుందో కూడా ఇప్పుడు మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తాం. మాకు అర్థమవుతది. ఎందుకంటే మేము ప్రతి రిప్రజెంటేషన్ ఈరోజు నేను మొన్న డిప్యూటీ కమిషనరు ఒకాయనున్నారు. ఆయనకెళ్ళి ఇద్దాం అనుకునే లోపు డిప్యూటీ కమిషనర్ మారిపోయారు. ఇప్పుడు డివిజన్స్ మారిపోయినాయి. 300 డివిజన్‌లు ఇప్పుడు 150 డివిజన్‌లకి దిక్కు లేదంటే 300ని యాడ్ చేశారు. ఇంకో 150 యాడ్ చేశారు. 150 యాడ్ చేశారు. చేసిన దానికి ఇప్పుడు మా డివిజనే 2 డివిజన్‌లయినాయి.
2 ఏది డివిజన్‌లకి వెంగళరావు నగరా? వెంగళరావు నగర్ డివిజన్ ఓకే. 2 డివిజన్‌లయినాయి. ఇంకా నేమైంది ఇంకొకటి? వెంగళరావు నగర్ డివిజన్ ఏజీ కాలనీ డివిజన్ అని. ఓకే. ఇప్పుడు మాది కాలనీస్ బస్తీలుంటాయి. బస్తీలు సెపరేట్ చేశారు. కాలనీలు సెపరేట్ చేశారు. ఓకే. చేసి 2 డివిజన్‌లయినాయి. 2 డివిజన్‌లకి ఇద్దరు అంటే ఐ మీన్ ప్రస్తుతానికైతే అదే ఏఈ కంటిన్యూ చేస్తున్నారు. బట్ దీనికి ఇద్దరు ఏఈలు గావాలి. ఇప్పుడు సెపరేట్‌గా ఇద్దరు ఏఈలు పెడతారు. ఇద్దరు డెప్యూటీ హ్మ్. కమిషనర్‌లుంటారు. అంటే సర్కిల్ ఒక్కటే కాబట్టి యూసఫ్‌గూడ సర్కిల్, బోరబండ సర్కిల్ అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం యూసఫ్‌గూడ సర్కిల్ ఉండేది. దాన్ని ఇప్పుడు 2 సర్కిల్స్ అయినాయి. సర్కిల్స్. యూసఫ్‌గూడ సర్కిల్ సెపరేట్, బోరబండ సర్కిల్ సెపరేట్. అట్లా ఆఫీసర్‌లే అర్థం చేసుకొని అసలు సిస్టమ్ ఇంత తుగ్లక్ పాలన అవును. అసలు ఎవడైనా చేసాడా ఇప్పటి వరకు? అసలు ఉన్నదానికి దిక్కు లేదు ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. దీంట్లోనే బడ్జెట్‌లు ఎలా ఇవ్వాలి? ఎలా కేటాయించాలి? ఎలా అమౌంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే దానికే అర్థం పర్థం లేదు. షేలింగంపల్లి జోన్ నుంచి మాది ఖైరతాబాద్ జోన్‌కి మార్చారు. మళ్ళీ ఆ ఫైల్స్ అన్నీ ఖైరతాబాద్ అవును. జోన్‌కి మారాలి. ఆవిడ ఇప్పుడు ప్రెజెంట్ జోనల్ కమిషనర్ ఉన్నారు. జోనల్ కమిషనర్ గారి దగ్గరికెళ్లి అడిగితే మాకింకా ఫైల్స్ ఫార్వర్డ్ అవ్వలేదు. ఫైల్స్ ఫార్వర్డ్ అవ్వగానే ట్రాన్స్‌ఫర్. ఈ లోపున నట్ట పుణ్యకాలం కాస్త అయిపోయింది. ఆ టైం గూడా అయిపోయింది. ఆ 2,00,00,000 బడ్జెట్ ఎలా వస్తది? హ్మ్. అట్లానే ఇదే కంటిన్యూ అవుతుంది కానీ 2 ఇయర్స్ నుంచి ఇవే తిప్పలు. ఆ! కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ప్రజాపాలన నేను ఇంటర్వ్యూ అప్లికేషన్స్ కోసం వస్తే మీకు బాధ చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అట్లనే ఉంది. అంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు ఈ బాధలని. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పబ్లిక్ ఆర్ క్వెషనింగ్ మీ. ఎందుకంటే 3 ఇయర్స్ నేను వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వర్క్ చేసి వాళ్ళు అడిగిన వెంటనే పని చేసేసుకున్నాక అది అలవాటు పడిపోయారు. ఇట్స్ నాట్ మై 3 ఇయర్స్. గత 5 ఇయర్స్ గూడా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇయర్స్ టైమ్‌లో ఏమైపోయిందంటే దే ఆర్ యూజ్డ్. అంటే ఇప్పుడు మనకి పని చకచకా అయిపోతుంది. మళ్ళీ సడెన్‌గా ఆగిపోయిందనుకోండి, అది అలవాటు పడిపోయిన వాళ్ళు సడెన్‌గా ఎందుకు ఆగుతుంది? నువ్వే ఉన్నావు గదా! కార్పొరేటర్ ఏం అంటే అట్లా జేస్తున్నావు? అనుకుంటున్నారా? లేకపోతే మీకొచ్చే బడ్జెట్ కొన్ని పైసలు మీకు వస్తాయన్న ఇంటెన్షనా అది? అరే! మాకెందుకొస్తాయి? కార్పొరేటర్‌లకి హ్మ్. బడ్జెట్‌లో మాకెందుకొస్తాయి? అది డైరెక్ట్ జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్‌లకిస్తారు. కాంట్రాక్టర్లు హ్మ్. పని జేసుకుంటారు. ఇందులో మాకొచ్చే డబ్బులెక్కడుంటాయి? హ్మ్. మాకెందుకొస్తాయి దీంట్లో? అలా నేననేదేంటంటే పబ్లిక్ అలవాటు పడిపోయారు. మనకి మనకి ఇమ్మీడియేట్‌గా పనులకి సొల్యూషన్ దొరికేదప్పుడు. ఇప్పుడు మేబీ అట్‌లీస్ట్ అంటే ఐయామ్ నాట్ సేయింగ్ వి ఆర్ పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ అని నేనేం చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరు ఏ గవర్నమెంట్‌లోను 100% పనులు చేశామని చెప్పి మేమేం డప్పు కొట్టుకోవట్లేదు. నేనేమంటున్నా అట్‌లీస్ట్ మేము చేయగలిగినంత వరకు. సీ మనం ఏమంటున్నాం 10 40, 50 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయిన రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రం మనది. కొత్త రాష్ట్రం తెలంగాణ ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన వెంటనే ఎందుకు మనం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని? మనం ఒక ఎజెండాతో తెచ్చుకున్నాం. మన నీళ్ళు, నిధులు, నియామకాలని చెప్పి మన పిల్లలకి మనకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి. అవును. మన నీళ్ళు మనకే ఉండాలి. ఇక్కడికెళ్ళిపోకూడదు. అలానే మన వర్క్స్ ఏమైనా ఉన్నా గూడా మన రెవెన్యూ ఏదైతే ఉందో అది మన స్టేట్‌కే పనిజేయాలి. అంటే మనం మాక్సిమం రెవెన్యూ హైదరాబాద్ సిటీ ఇస్తది. జీహెచ్ఎంసీ అవును. ఇస్తది. సో, జీహెచ్ఎంసీ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్‌కి డిస్ట్రిబ్యూట్ అయ్యేది అప్పుడు. అవును. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మనం మళ్ళీ అదే నేను ఏమంటున్నా గత 10 సంవత్సరాలుగా మనం ఆ పని మీద ఫోకస్డ్‌గా ఉన్నాం. సో దట్ వి కుడ్ డూ అంటే మనం చాలా ఫాస్ట్‌గా గలిగాం. అంటే 40 ఇయర్స్ చేయాల్సిన పనులు 10 సంవత్సరాల్లోనే చేసేసుకున్నాం. నేను ఫర్ మీ ఎగ్జాంపుల్ ప్రభుత్వం చెప్తున్నా. ఉన్నప్పుడా? మా ప్రభుత్వం ఉన్నప్పుడు. హ్మ్. నేనేమన్నా మా డివిజన్‌లో వెంగళరావు నగర్ డివిజన్‌లో కమ్యూనిటీ హాల్ ఉంది. ఒక గ్రౌండ్ ఉంది. అయ్యప్ప గ్రౌండ్ అని వెంగళరావు నగర్ కాలనీలో. అది 40, 50 ఇయర్స్‌గా ప్రతి గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు కమ్యూనిటీ హాల్ కావాలని. కానీ మా హ్మ్. ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. 6,00,00,000 నిధులు శాంక్షన్ చేపిచ్చి కమ్యూనిటీ హాల్ కట్టిపిచ్చాం. గత 2 స్లాబులేసాడు మా గవర్నమెంట్‌లో. గత 2 సంవత్సరాలకు ఒక ఇటుక ముక్క కూడా కట్టట్ల. హ్మ్. ఎందుకు కట్టట్లేదంటే బిల్స్ పెండింగ్ అంటున్నాడు. ఎందుకు బిల్స్ పెండింగ్? మేము అడుగుతున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బడ్జెట్‌లన్నిటికి బిల్స్ ఆపేసారు కాంట్రాక్టర్లు. ఇప్పుడు కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు, సెక్రటేరియట్ ముందు, ఆఫీస్ ముందు మీ మీడియా సాక్షిగానే గదా! ధర్నాలు చేస్తున్నారు. హ్మ్. మాకు బిల్స్ ఇవ్వట్లేదు అని. అవును. అయితే పర్సెంటేజ్‌లు. ఓ 10% 20% పర్సెంటేజ్‌లిస్తే బిల్స్ రిలీజ్ అవుతున్నాయి. వాళ్ళు తెచ్చిన పెట్టుబడిని వాళ్ళు అక్కడ కట్టి, వాళ్ళు మళ్ళీ బిల్స్ తీసుకునే టైంకి వర్కర్స్ పని చేసి, కొన్ని సంవత్సరాలు పని చేసిన పనికి వాళ్ళకి ఇంట్రెస్ట్‌లే కడతారా? వాళ్ళు బయట తెచ్చుకున్న డబ్బులకి ఇంట్రెస్ట్‌లే కడతారా? ఈళ్ళకి పర్సెంటేజ్‌లు ఇస్తారా? అందుకని కాంట్రాక్ట్‌లు పని చేయడం మానేశారు. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? ఇప్పుడు హ్మ్. ఈ గ్రౌండ్ లెవెల్‌లో ఇవన్నీ గూడా మేము చూస్తూ ఉన్నాం కాబట్టి కానీ నిరంతరం పబ్లిక్‌కి ఇవన్నీ అర్థం కాదు మెయిన్‌గా. అర్థం కాదు కదా! మిమ్మల్ని మైనస్ అనుకుంటారు. ఆబ్వియస్‌గా నేను పని అవును. చేయట్లేదు అని అంటారు. అనుకుంటారు. ఇప్పుడు ఏమవుతదంటే నువ్వే కదా 3 అంటే ఇక్కడ పబ్లిక్ అలవాటు పడిపోయారు నాకు. ఏంటంటే నేను చెప్పగానే పనయిపోతది.
అనేది అర్థమైపోయి, ఇప్పుడెందుకు పనవ్వట్లేదు? ఇప్పుడు గూడా నువ్వే ఉన్నావు గదా! కార్పొరేటర్. ఎందుకు హ్మ్. అవ్వట్లేదు? అనేది క్వెషన్ రైజ్ అవుతుంది. మేమిప్పుడు మీడియాని పట్టుకొని లేకపోతే అధికారుల మీద ఒత్తిడి పెట్టి ఎందుకు పని చేయట్లేదు? ఎందుకు పని చేయట్లేదు? అధికారులు అసలు ఉండట్లేదు. మారిపోతున్నారు. ఎవరికి హ్మ్. ఎలా దీనికి సొల్యూషన్ ఎలా వస్తది? అదే చెప్తున్నా. ఎందుకంటే పబ్లిక్ కూడా అర్థమవుతుంది కాబట్టి 3 ఇయర్స్ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా జరిగింది? 2 ఇయర్స్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉంది ఇప్పుడు అనేది కొత్త బడ్జెట్ వచ్చిందా మీకు? రాలేదని చెప్తున్నా గదా! హ్మ్. ఏ బడ్జెటు రాలేదు. రూపాయి వస్తదని బడ్జెట్. ఏమన్నా చెప్పిర్రా? ఈ డేట్‌కి ఇస్తాము అనేసి ఇట్లా? లాస్ట్ కౌన్సిల్‌లో అనౌన్స్ చేసారు 2 క్రోర్స్ బడ్జెట్. హ్మ్. దాన్ని ఇస్తామని చెప్పారు. దాన్ని మేము పంపించాము రిప్రజెంటేషన్స్. హ్మ్. 2,00,00,000లో మీకేం వర్క్స్ కావాలో పెట్టుకోనన్నారు. పంపించాము. కమిషనర్ గారి ఆఫీస్‌లోనే ఉందంట ఇంకా ఫైలు. హ్మ్. అది ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు. ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. ఏమన్నా అంటే ఇంకా బడ్జెట్ అలాట్ అవ్వలేదు అని అంటున్నారు. అది పరిస్థితి. మీ మేయర్ ఎట్లా పనిచేస్తుంది? గతంలో మీ పార్టీ మేయర్ ఉండే, ఇప్పుడు పార్టీ మారింది. ఆమె ఎట్లా హ్మ్. సపోర్ట్ చేస్తుంది మీకు? మేయర్ వి అంటే కౌన్సిల్ హాల్‌లో తప్ప మేము తర్వాత ఇంటరాక్ట్ అయింది లేదు. ఆవిడ మాకు స్పందించింది లేదు. అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు స్పందించలేదు. ఎప్పుడు హ్మ్. స్పందించింది లేదు. హ్మ్. బేసికల్లీ చెప్తున్నా కదా! వి వర్ వెరీ ఫాస్ట్ ఇన్ అవర్ గవర్నమెంట్. మా గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు టక 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 మాకసలు ఒక రోజు ఖాళీ ఇట్లా నీతో కూర్చొని ఈరోజు ఖాళీగా ఆ రోజు అంత ఖాళీగా ఉండేది కాదు అందుకే మా ఇంటర్వ్యూలు ఇయ్యరా మీరెక్కువ అడిగితే? అంటే ఖాళీ ఉండేది కాదు. ఎందుకంటే హ్మ్. అభివృద్ధి, సంక్షేమం 2 ఫాస్ట్‌గా మాకు డైలీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడైతే డైలీ పబ్లిక్‌లో ఉండేవారు. ఆయన హ్మ్. ఏదో ఒక రోజు ఏదో ఒక మీరు చూస్తే ఏదో ఒక డివిజన్‌లోనే కనిపిస్తారు తప్ప ఆఫీసుల్లోనూ, ఇళ్లల్లోనూ ఉన్న రోజులు లేవు. ఎందుకంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, సీఎంఆర్ఎఫ్‌లు కావచ్చు. అలానే ఇప్పుడు ఈ ఆహ్, మన పెన్షన్స్ కోసం అని చెప్పి పబ్లిక్‌లో రావడం కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులకి, జోనల్ ఆఫీసులకి, కమిషనర్ ఆఫీసులకి, మా డెప్యూటీ కమిషనర్ డీసీ సర్కిల్ ఆఫీసులకి, ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడము, పబ్లిక్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మేము తీసుకోవడము, లేకపోతే పబ్లిక్ వెళ్ళటము, ప్యాచ్ వర్క్స్ చేయించడము, సివరేజ్ ఓవర్‌ఫ్లోలు క్లీన్ చేయించడము, నాలా పూడికలు తీయించడం, ఇలా రెగ్యులర్‌గా ఏదో ఒకటి ఉండేది మాకు వర్క్. ఇప్పుడేమైంది నాలా పూడికలు తీయించడానికి బడ్జెట్ లేదు. ఎవడు రావట్లేదు పని చేయడానికి. పాట్ హోల్స్‌కి ప్యాచ్ వర్క్స్ చేయించడానికి ఎవడు రావట్లేదు. ఈరోజు పొద్దున్నుంచి నాకు 10 కాల్స్ వచ్చినాయి. సివరేజ్ ఓవర్‌ఫ్లో అయింది. మేము కంప్లెయింట్ ఇచ్చి వారం రోజులయింది. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోవట్లేదు అని ఈరోజు నాకు పొద్దున్న నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడెళ్ళింది వెహికల్. వారం హ్మ్. నుంచి ఫాలోఅప్ చేస్తుంటే. హ్మ్. మీరు అది చేసినా అదే పరిస్థితా? మేము చేసినా అదే పరిస్థితి. హ్మ్. ఎందుకంటే లేదు. అంటే దట్ స్కోప్ ఇప్పుడు మా దగ్గర సెక్షన్‌లో మేనేజర్ లేరు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్‌లో మేనేజర్స్ సరిగ్గా లేరు. వారానికి ఒక మేనేజర్ మారిపోతాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు హ్మ్. దో కింద స్థాయి ఎంప్లాయీస్ వాళ్ళే ఉన్నా గూడా, సివరేజ్ వెహికల్స్ వాళ్ళే ఉన్నా గూడా హ్మ్, మేనేజర్ చెప్పాలి గదా! హ్మ్. సో అండ్ సో కంప్లెయింట్ వచ్చింది. ఆ కంప్లెయింట్ అటెండ్ అవ్వండి అని. మేము వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఆ వెహికల్సోళ్ళు చెప్పినా ఇక్కడుంది, అక్కడుంది, ఈ పనుంది, ఆ పనుంది అని చెప్తున్నారు గానీ, మరి ఆ పనులు చేస్తున్నారో చెప్తున్నా కదా! ఫోకస్ ఆన్ వర్క్ అనేది తగ్గిపోయింది. సో, మొన్న అదంతా. ఫెబ్ 10కి మీ పదవీకాలం అయిపోయింది గదా! అవును. ఏం సక్సెస్ అయ్యారు మీకు? మీకు అనిపించిందా? నేను అనుకున్నది సాధించిన అని ఏమన్నా సాటిస్ఫాక్షన్ ఉందా? ఈ 5 ఇయర్స్‌లో? డెఫినెట్‌గా కావ్య నేనేమంటున్నా అంటే 40, 50 ఇయర్స్ బ్యాక్ ఉన్న రోడ్లేపిచ్చాము. సివరేజ్ లైన్‌లేపిచ్చాను. వాటర్ లైన్‌లేపిచ్చుకున్నాము. అలాగే కమ్యూనిటీ హాల్స్ కట్టాము. పార్కులు అభివృద్ధి చేశాము. ప్రతీది గూడా జీహెచ్ఎంసీ చెప్తున్నా కదా! 3 ఇయర్స్‌లో మేము చేయాల్సింది మాక్సిమం నేను చేశాను. 2 ఇయర్స్‌గా గూడా లైక్ ఐ వాస్ నేను ఫైట్ చేశాను ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ది ఏరియా. దానికి కాను మరి బడ్జెట్ అయితే అలాట్ అయ్యింది. టెండర్ ప్రాసెస్ అయ్యింది. కాంట్రాక్టర్ వచ్చారు. కానీ వాళ్ళు పని చేయట్లేదు. అది సిట్యుయేషన్. బట్ మేబీ యెస్ డెఫినిట్‌గా ఇవాళ కాకపోయినా రేపైనా సాటిస్ఫాక్షన్ ఉందా? వర్క్స్ అయితే నడుస్తాయి. హ్మ్. డెఫినిట్‌గా యాహ్! అంటే నాకు చేతనైనంత వరకు నేను పబ్లిక్‌లో ఎలా అవైలబుల్ ఉండగలుగుతానో, ఎంతవరకు ఉండగలుగుతానో నేను అంతవరకు ఉన్నాను. దానికి పబ్లిక్ గూడా తెలుసు. అంటే హ్మ్. ప్రతి ఒక్క ఇంటింటికి నా నంబర్ ఉంటది. సో, ప్రతి ఒక్కళ్ళు నన్ను డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేస్తారు. ఎవరు మధ్యలో కార్యకర్తలు గాని, నాయకులు గాని, నాకు పబ్లిక్‌కి మధ్యలో ఎవరైతే లేరు. హ్మ్. సో, డెఫినిట్‌గా పబ్లిక్‌కైతే తెలుసు కదా! నేను ఎంత వరకు వర్క్ చేశాను. ఎంత వరకు వాళ్ళకి అవైలబుల్‌లో ఉన్నాను. అనేది పబ్లిక్‌కి చూసారు కాబట్టి ఐ థింక్ చెప్తున్నా కదా! 24 అవర్స్‌లో వాట్ ఎవర్ ఐ కుడ్ డూ నా 5 ఇయర్స్ టర్మ్‌లో నేను చేయగలిగింది నేను చేశానన్న అదైతే నేను అనుకుంటున్నా. ఎక్స్‌పెక్ట్ జేసిర్రా మీరు? కార్పొరేటర్ అయితారు. లేదు. యాక్చువల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే నేను పాలిటిక్స్‌లోకొచ్చాను. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే కార్పొరేటర్ అయ్యాను గానీ, అంటే యాహ్! సర్వీస్ అనేది కార్పొరేటర్ ఉన్నా, లేకపోయినా ఫస్ట్ నుంచి నాకొక ఎన్‌జీఓ ఉండేది. ఆ ఎన్‌జీఓ బేసిస్ మీద నేను సర్వీసెస్ చేసేదాన్ని గాబట్టి, పబ్లిక్ సర్వీస్, పబ్లిక్ ఇష్యూస్, పబ్లిక్‌కేం గావాలి, ఏంటి అనేది కొంచెం అవగాహన ఉండేది. బట్ ఎలా సొల్యూషన్ రావాలి అనేది నేను కార్పొరేటర్ అయ్యాక నేను నేర్చుకున్నాను.
సో, అట్లా ఫస్ట్ 1, 2 ఇయర్స్ అయితే కోవిడ్‌తోనే పోయింది. నేను అనేది అదే 2020లో అంత కోవిడ్ ఉన్నా గూడా, కోవిడ్ టైంలో మొత్తం పాండమిక్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతా మూసేసినా గూడా మేము మేము బడ్జెట్ ఇచ్చాం. హ్మ్. మా దగ్గర బడ్జెట్ వచ్చేది. మేము మేము అభివృద్ధి చేసుకున్నాము. మేము కావాల్సినయన్ని చేసాం. ఈరోజు ఆహ్, జీహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్స్‌కి బడ్జెట్ లేదు. ఆ! హ్మ్. పాట్ హోల్స్‌కి బడ్జెట్ లేదు. ఇలా చిన్న చిన్న వాటికి కూడా బడ్జెట్ లేకపోతే, ఇంకా మనం ఏం చేయగలుగుతాం? ద మాక్సిమం రెవెన్యూ స్టేట్ రెవెన్యూ నడిచేది జీహెచ్ఎంసీ. అంటే ఐయామ్ నాట్ సేయింగ్ ఎవ్రీథింగ్ దానివల్ల. జీహెచ్ఎంసీ ఇస్ ద మేజర్ పార్ట్. స్టేట్‌లో గూడా స్టేట్ రెవెన్యూ, స్టేట్‌కి కావాల్సిన పనులు జరగాలన్నా జీహెచ్ఎంసీ ఇస్ ద మేజర్ రెవెన్యూ వి జనరేట్. కాబట్టి ఇట్లాంటి జీహెచ్ఎంసీలోనే స్ట్రీట్ లైట్స్ లేవంటే ఇంకెవరికి ఎలా ఇంత 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 దరిద్రంగా నాకు తెలిసి ఏ ప్రభుత్వం నడపదు. అంటే ఇప్పుడు ఇదొకటేనా మీకేమైనా బిజినెస్‌లు ఇట్లేమన్నా ఉన్నాయా? చిన్న చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాం అంతే ఏదో చిన్న స్థాయిలో. అంటే అప్పులున్నాయన్నట్టు ఇన్నా 2,00,00,000 అప్పేమో ఉందంట గదా మీకు? ఉంటది. వాస్తవమేనా? నిజమేనా? లేదంటే బయటికేనా కల? లేదు లేదు. నిజమే. అంటే నిజం ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను జీరో కరప్షన్ నన్ను వన్ రూపీ కరప్షన్ గూడా నేనెక్కడ నువ్వు కావాలంటే కెమెరా తీసుకొనెళ్ళు ఎవరినైనా అడుగు. ఐ ఛాలెంజ్ ఇట్. బికాజ్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. జీరో కరప్షన్ అంటే ఇప్పుడు డెఫినిట్‌గా మీకొచ్చే 7,000 జీతంలోనే నడిపిస్తున్నారా? అసలది ఒక పూటకి కూడా రాదు. అదే అంటున్నా. మీ నేనంటున్నా పెట్రోల్ ఖర్చు గూడా సరిపోదది. చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఉంటాం. వెంచర్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ జనరేషన్ అంటే ఆబ్వియస్‌గా బిజినెస్ చేయాలంటే అప్పు చేయాల్సిందే కాబట్టి ఆ అప్పు చేసి చిన్న బిజినెస్ సెట్ చేసుకొని దాంతోనే ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ చేస్తాం. నేను ఒక వుమెన్స్ డే చేస్తాము. బతుకమ్మ చేస్తాను. నేను బతుకమ్మ చేశా అంటే తెలుసు కదా! ఒక 4, 5 డేస్ కృష్ణకాంత్ పార్క్ మొత్తం ఒక 4, అవును. 5 డేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేస్తాం. అలాగే వుమెన్స్ డే సెలబ్రేషన్స్, రంజాన్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ అలా నిరంతరం పబ్లిక్‌లో ఉండడం కోసం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్లస్ ఇంకా ఈ అభివృద్ధి సంక్షేమం అంటే ప్రభుత్వం మీద నడిపించినా అవి ఇవ్వాలంటే ఆబ్వియస్‌గా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంచాలంటే నేను ఒక టెంట్ ఎయాలి. పబ్లిక్‌ని పిలవాలి. ఏదో ఒకటి పెట్టాలి. ఎమ్మెల్యే ఇస్తాడేమో గదా! దానికి సంబంధించి. అంటే ఈ కార్పొరేటర్ అయినప్పటి నుంచి అయితే మేమే చేసుకుంటున్నాం. డివిజన్ వరకు మేమే చేసుకునేవాళ్ళము. హ్మ్. ఆయనొచ్చి అంటే మీరు డిస్ట్రిబ్యూషన్ సొంత చేస్తారు. ఖర్చులే పెట్టుకుంటున్నారైతే. ఆబ్వియస్‌గా అంటే సొంత లాస్‌లో ఖర్చు. ఉన్నారా? మీరు ప్రాఫిట్‌లో ఉన్నారా? కార్పొరేటర్ పదవిలుండి? లాస్, ప్రాఫిట్ కాదు. కావ్య వి ఇట్ ఈస్ అవర్ విష్. నా నా ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టాను. ఐ కెనాట్ బ్లేమ్ ఎనీవన్ బికాజ్ దిస్ ఇస్ మై ఓన్ నేను డెసిషన్ టు స్పెండ్ మనీ ఫర్ ద పబ్లిక్. సో, డెఫినిట్‌గా అది నా సొంత నిర్ణయం కాబట్టి ఐ విల్ నాట్ బ్లేమ్ ఎనీవన్. నా అప్పులైనా నేనే చూసుకుంటాను. నా ఖర్చులైనా నేనే చూసుకుంటా. ఏదైనా మనమే చూసుకోవాలి కదా! అప్పు లేని వాళ్ళు ఎవరుంటారు? అప్పు హ్మ్. లేని దేశం ఉందా? అప్పు లేని రాష్ట్రం ఉందా? అప్పు లేని ప్రపంచ స్థాయి ఇప్పుడు అమెరికాకు కూడా అప్పుంటది. డజంట్ హ్మ్. మీన్ థట్ అప్పులో ఉన్నంత మాత్రాన మనం అంతా ఇది కోల్పోయామని కాదు గదా! పోతుంది మరి మళ్ళీ మహిళా రిజర్వేషన్ వస్తే మీకే అనుకుంటున్నారా టికెట్? యాహ్! డెఫినెట్‌గా సిట్టింగ్ కార్పొరేటర్స్ ఉన్నాం. హ్మ్. అండ్ ఇట్ ఈస్ నాట్ థట్ నేను అంటే ఐ మొన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్. కేటీఆర్ అన్నాడు. అంటే గతంలో కొంతవరకు అన్యాయం చేసినా ఇప్పుడు ఉద్యమకారులకి ఒక రకంగా ఇంపార్టెన్స్ ఇస్తాం అంటున్నారు మరి. దాంట్లో మీ లిస్ట్ ఉంటదా మరి? మీకే అనుకుంటున్నారా? హోప్ ఉందా? ఆబ్వియస్‌గా అనుకుంటున్నాను. డెఫినిట్‌గా ఇస్తారు. అండ్ అది చెప్తుంది కదా! మా డివిజన్ 2 డివిజన్‌లయినాయి కాబట్టి, ఏ డివిజన్ అనేది ఇట్ ఈస్ అకార్డింగ్ టు ది రిజర్వేషన్. రిజర్వేషన్ బేస్ అయ్యి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లుండబోతుంది? మరసలు మీ టార్గెట్ ఏంది ఫ్యూచర్‌లో నెక్స్ట్? టార్గెట్ అంటే ఇంకేముంది మేబీ ఇంకా పబ్లిక్ సర్విస్ కాబట్టి మళ్ళీ కార్పొరేటర్ గెలవాలి. హ్మ్. గెలిచాక ఆహ్, అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్‌లో మీరు చూషిర్రు. మరి దానికి సంబంధించి బడ్జెట్ వస్తలేదంటున్నారు. మీకేమన్నా మైనస్ అయితదా? అంటే నేనేమంటున్నా ఫైట్ చేసే వాళ్ళు గూడా ఉండాలి గదా! ఫైట్ చేసే వాయిస్ ఉండాలి గదా! హ్మ్. పబ్లిక్ అయితే ఇప్పుడు ఎంతసేపు నియంత పాలనలాగా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెచ్చేది లేదు, పీకేది లేదు, చేసేదేం లేదు. అక్కడ నేనేమంటున్నా కదా! మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మేము గెలిచినా కూడా నేను బడ్జెట్ కోసం ఫైట్ చేస్తూనే ఉండాలి నిరంతరం. జీహెచ్ఎంసీ ఇట్ ఈస్ అ కార్పొరేషన్. ఇట్ ఈస్ సెల్ఫ్ గవర్నెన్స్. వి డోంట్ డిపెండ్ ఆన్ దిస్ స్టేట్ గవర్నమెంట్. మా బడ్జెట్ మనకే ఉండాలన్న ఉద్దేశంతో కార్పొరేషన్ ఫార్మ్ అయింది. వెన్ మన రెవెన్యూ మనకే డెఫినిట్‌గా ఇక్కడే స్పెండ్ జేయాలి. దాన్ని వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వోళ్ళు బిల్స్ క్లియర్ చేసుకోవడానికి వాడుకుంటున్నారో, లేకపోతే దేనికి ట్రాన్స్‌పరెన్సీ అనేది మిస్ అయింది. మా బడ్జెట్ సమావేశాల్లో గాని, దేంట్లో గాని ఇప్పుడు బడ్జెట్ అనేది ఇట్ ఈస్ అ ట్రాన్స్‌పరెంట్ థింగ్.
సో, స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్‌లకి బిల్స్ క్లియర్ చేసాడు. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన పర్సెంటేజ్‌ల కోసమో, దేనికోసమో వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. ఆ బిల్స్ కోసం స్పెండ్ చేసేసారు అమౌంట్. అది మళ్ళీ మాకు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. హ్మ్. జీహెచ్ఎంసీ నుంచి తీసుకున్నప్పుడు ఆబ్వియస్‌గా స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇస్తే పనులు జరుగుతాయి. దీనికోసం ఫైట్ చేసే వాయిస్ ఉండాలి గదా! కౌన్సిల్‌లో. హ్మ్. ఇప్పుడు ఎంతసేపు నియంత పాలనలాగా వన్ సైడ్ మేమే ఉంటాం. అక్రమంగా, దౌర్జన్యంగా ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి డైరెక్ట్‌గా చెప్తున్నారంట. బీఆర్ఎస్ వాళ్ళు కనిపిస్తే కొట్టండి భయ్ నేను చూసుకుంటాను పోలీస్ కేసులన్నీ అని చెప్తున్నారంట. ఇప్పుడు హ్మ్. మీరు మున్సిపల్ ఎలక్షన్‌లోనే చూసారు. పోలీసుల ముందే దౌర్జన్యంగా కాంగ్రెస్ వోళ్ళు, బీఆర్ఎస్ వోళ్ళ మీద దాడులు చేస్తున్నా గూడా పట్టించుకోకుండా రివర్స్‌లో మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మీదే కేసులు పెడుతున్నారు. ఇలా భయపెట్టేసి మాకు గతంలో ఏదో మీరు గూడా పెట్టారు గదా! కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు. అసలు కాంగ్రెసోళ్ళు ఎప్పుడు కనిపించారు హ్మ్. గతంలో? ఎవరైనా ఉన్నారా? హ్మ్. కాంగ్రెస్ నాకు తెలిసి మా డివిజన్ చెప్తున్నా మా డివిజన్ ఈ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు కరెక్ట్‌గా లేరెవరు. అంటే హ్మ్. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో నిలబడి ప్రజల సమస్యలు తీర్చే నాయకులైతే లేరు. హ్మ్. ఏదో షో పుటప్పులు చేసుకొని వైట్ అండ్ వైట్ షర్ట్‌లు వైట్ అండ్ వైట్ ఏసేసుకొని నేను లీడర్ అని చెప్పుకుంటే లీడర్ అయిపోరు గదా! హ్మ్. నేను ఎ ఎ ఇప్పుడు కూడా నాకు తెలిసి కాంగ్రెస్ నాయకులు దృఢమైన నాయకులు. బీఆర్ఎస్ లేరంటారా? పార్టీకి ఉన్నంత దృఢమైన క్యాడర్ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇప్పుడు ఎళ్ళినోళ్ళు గూడా మా పార్టీ నుంచెళ్ళి ఏదో అధికారాల కోసం అధికారం ఉంది కదా! అని ఏదో ఎళ్ళినోళ్ళు తప్ప, ఎక్కడైనా కనిపించినోళ్ళు గూడా ఎళ్ళినోళ్ళు తప్ప, వాళ్ళ దగ్గర అసలైన నాయకులు ఎక్కడున్నారు? అసలైన హ్మ్. నాయకులు, కార్యకర్తలు ఎవరున్నారు? ఏ ఏదో నామకే వాస్తే అటు ఇటు పార్టీలు మారినోళ్ళు తప్ప మీ దాంట్లోకొచ్చారు మాకెళ్ళి గదా! అందరూ పార్టీలు మారి మీ దాంట్లోకే వచ్చారు గదా! ఆబ్వియస్‌లీ కానీ అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ నాట్ మేము అధికారం కోసమో, అధికారాల కోసమో ఫార్మ్ అయిన పార్టీ కాదు. రాష్ట్రం సాధించడం కోసం ఫార్మ్ అయిన పార్టీ ఇది. ఇదొక ఉద్యమం పార్టీ. ఈ పార్టీని ఇంకో పార్టీలతో కంపేర్ చేయలేం. డెఫినిట్‌గా మేము అంతకుముందు టీడీపీలో ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్నారు. నేను టీడీపీలో మాగంటి గోపీనాథ్ గారితో ఉన్నాం. మేము పార్టీ ఎందుకు మారాము? హ్మ్. బికాజ్ వి లివ్ హియర్. వి ఆర్ బోర్న్ హియర్. వి బ్రాట్ అ స్టేట్ ఫర్ మన స్టేట్‌ని మనం ఇష్టపడి తెచ్చుకున్నాం. నా ఇష్టపూర్వకంగా నేను పార్టీ మారా. ఎందుకు మారానంటే దిస్ ఇస్ వాట్ వి వాంట్. వి వాంట్ అవర్ స్టేట్ మన ఓన్ స్టేట్ మనకు కావాలి తెలంగాణ స్టేట్. ఐ యామ్ ప్రౌడ్ టు బి ఎ హైదరాబాదీ. నేను ఇంకా హైదరాబాద్‌లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. నా 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 సిటీని నేను డెవలప్‌మెంట్ చేసుకోవడంలో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఇన్ ఇట్. అంటే ఆ ఫీలింగ్ అసలు ఎట్లా అంటే వి కెనాట్ ఎక్స్‌ప్రెస్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ కనెక్షన్ బేసికల్లీ. ఆ ఎమోషన్ నేను ఇదే ప్లేస్‌లో మధురానగర్‌లోనే పుట్టాను. మధురానగర్‌లోనే పెరిగాను. ఇక్కడే స్కూల్‌లో చదివాను. ఇదే పార్కుల్లో ఆడుకున్నాను. ఇదే పార్కుల్ని నా పేరుతో డెవలప్‌మెంట్ అవుతుంటే ఆ స్టోన్ బోర్డ్‌లో నా పేరు కనిపిస్తే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ కనెక్షన్. అవును. నో వన్ కెన్ ఆ బాండ్ అనేది ఎవరు బ్రేక్ చేసేది అవును. కాదు. సో, డెఫినిట్‌గా మన పార్టీ, మనం ఫార్మ్ చేసుకున్న పార్టీ. అది ఇష్టంతో జాయిన్ అయ్యారు అప్పుడు. మేమేం లాక్కోలేదు ఎవరిని. హ్మ్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావచ్చు, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎవరు రాక్కోరు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన ప్రాంతము, మన పార్టీని మనం ఫార్మ్ చేసుకున్నాం. మన రాష్ట్రం కోసం ఫార్మ్ చేసుకున్నాం కాబట్టి అప్పుడు ఇష్టంతో వచ్చినోళ్ళు గాని బలవంతంగా ఎవరు రాలేదు. మరి మన ఇప్పుడు తెలంగాణ అనుకోని టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి అని ఎందుకు చేసారు మరి? అదే చెప్తున్నా గదా! దాని మనం వల్లనే ఇల్లు మైనస్ అయిందని గూడా కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అది నేను కరెక్ట్ అనుకోవట్లేదు. ఎందుకంటే మనం సీ మన మన రాష్ట్రం బాగుపడింది. మనం రాష్ట్రం నుంచి మనం వి ఆర్ గివింగ్ హైయెస్ట్ జీడీపీ రేట్ అనేది మనం రాష్ట్రం నుంచి దేశానికి ఇస్తున్నాం. దేశం నుంచి తిరిగి రావట్లేదు. హ్మ్. సీ వి ఆర్ పేయింగ్ అవర్ ఇన్‌కమ్ టాక్సెస్ టు ది కంట్రీ. మనం ఇక్కడి నుంచి నేషన్‌కి పంపిస్తున్నాం. నేషన్ నుంచి రావాల్సిన బడ్జెట్ రావట్లేదు. హ్మ్. మన మనం రాష్ట్రం మనం చక్కపరుచుకోవడానికి మనం కొన్ని పెట్టుకున్నాం. మనం కొన్ని ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి అంటే పెట్టుబడులు మనకి రాష్ట్రానికి ఏమేమి వస్తే మనం రాష్ట్రం పెరుగుతది, అభివృద్ధి చెందుతది. థింగ్ ఈస్ వెన్ వి ఎక్స్‌పెండిచర్ ఉన్నప్పుడు ఇన్‌కమ్ గూడా ఉండాలి గదా! హ్మ్. ఇన్‌కమ్‌ని మనం జనరేట్ చేయడానికి ట్రై చేసాం. బట్ దేర్ ఈస్ అన్ అబ్‌స్టాకిల్ కాల్డ్ నేషన్. ఇప్పుడు మనకు బయట నుంచి వచ్చేవి డైరెక్ట్‌గా మన దగ్గర రావాలంటే కష్టం. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నేషనల్ గవర్నమెంట్ దేర్. వి నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది నేషన్. హ్మ్. డెఫినిట్‌గా కేసీఆర్ గారి ఉద్దేశ్యం ఏంటంటే, మనము మన దగ్గరే చాలా రిసోర్సెస్ ఉన్నాయి. టు జనరేట్ పవర్, టు జనరేట్ వాటర్ హ్మ్. మనం వాటర్ రిసోర్సెస్ కానీ, మనకున్నంత భారతదేశంలోని రిసోర్సెస్ ఎక్కడా లేవు. మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఏదీ లేదు. ప్రతీదీ మన భారతదేశంలోనే దొరుకుతది. నీళ్ళు కోసం కొట్లాడాల్సిన అవసరం లేదు. మనం తిండి కోసం కొట్లాడాల్సిన అవసరం లేదు. మనకు అంత రిసోర్సెస్ భారతదేశంలో ఉన్నాయి. హ్మ్. అంత మనకి అన్ని ఖనిజాలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఉద్దేశ్యం ఏంటంటే
హీస్ హావింగ్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇరిగేషన్ మీద గానీ, లేకపోతే ఎలా నీళ్లు మన నీళ్లు మనం తీసుకురావచ్చు, ఎలా పవర్ జనరేట్ చేయొచ్చు హ్మ్. దాంతో అని జెప్పి ఆయనకంత డెప్త్ నాలెడ్జ్ ఉంది. సో, హి వాంటెడ్ టు స్ప్రెడ్ దట్ నాలెడ్జ్ టు ఎందుకంటే మనం ఇంకా బాగున్నాం యాక్చువల్లీ నార్త్‌లో ఇంకా అధ్వానంగా ఉంటారు. ఇప్పుడు 'ద్రౌపది ముర్ము' గారికి ఆవిడ ప్రెసిడెంట్ అయ్యేంత వరకు ఆళ్ళ గ్రామంలో పవర్ లేదు. పవర్ సప్లై లేదు. హ్మ్. ఎలక్ట్రిసిటీయే లేదు. అట్లా కొన్ని గ్రామాలున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రధాని మోదీ గారు ఆయన తీసుకొచ్చారు. ఏమంటారు గ్యాస్ సబ్సిడీ అని అవును. స్టార్టింగ్‌లో. మరిప్పుడు లేదది. మ సబ్సిడీ తీసుకోవట్లేదు. పే బ్యాక్ సబ్సిడీ అంటే మనం సబ్సిడీ వద్దనుకుంటే ఆ డబ్బుల్ని మనం గ్యాసే లేని చోట్ల ఇంకా కట్టెల పొయ్యి మీద హ్మ్. కట్టెల పొయ్యి వాడే గ్రామాలున్నాయి. నార్త్‌లో చిన్న చిన్న గ్రామాలున్నాయి. ఇంకా కట్టెల పొయ్యి దానికి మనం వద్దు అనుకుంటే సబ్సిడీ దానికి గ్యాస్ కోసం వాడతామని చెప్పి ఒక స్కీమొచ్చింది. హ్మ్. సో, అలా ఎందుకు తీసుకొచ్చారు ఇలాంటియన్నీ స్కీమ్స్. సో, అట్లా ఇంకా వెనుకబడిన ప్రాంతాలు సో, చాలా ఉన్నాయి. ఇంతలాగా ఆలోచించిండు కేసీఆర్ అనేసి మీరంటున్నారు. మరి కవితనే గదా! చాలా కూల్‌గా చెప్పేసింది. తెలంగాణలో ఏం పీకి కట్టలు కట్టినాం నేషనల్ లెవెల్స్‌కి పోవడానికి అనేసి అన్నది గదా! మరి. సీ ఆహ్, నేను కేసీఆర్ గారి అంటే ఆశయాలు బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన తీసుకొచ్చే ఒక పథకం ఏదైనా ఒక పథకంని అనౌన్స్ చేసేటప్పుడు ఇన్ డెప్త్ ఆలోచించేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు గతంలో. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఒక చిన్న ఒక మి మి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడాలి? ఎంత అప్పులు తీసుకురావాలి? అప్పులు తీర్చడానికి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో అనేది ఆయన గమనించారు. అంటే ఆ బాధ ఇప్పుడు నువ్వు పడే బాధల్లో పెయిన్ తెలిసినప్పుడే ఒక ఆలోచనొస్తది. సో, ఆయన అలాంటి ఆలోచనలతో కొన్ని పథకాలు తీసుకొచ్చారు. ఆ పథకాల్ని రాష్ట్రం వరకే కాదు దేశవ్యాప్తంగా తీసుకోవాల్సి ఈజ్ ఎ ట్రూ పేట్రియాటిక్. దేశభక్తి అనేది మనం ఏదో మనలో మనం నాకు దేశం అంటే ప్రాణం ఉంది. ఐ లవ్ మై కంట్రీ. నాకు భారతదేశం అంటే చాలా ఇష్టం అని మనం ఇంట్లో చెప్పుకుంటే సరిపోదు. మనం ఏం చేయగలుగుతాం దేశానికి అనేది పేట్రియాటిజం అందులో కనిపిస్తది. నేను అది చూసా ఆయనలో. అంటే టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్ తీసుకురావడంలో దట్ ఈస్ అ పేట్రియాట్ ఇట్ ఈస్ జస్ట్ అ ట్రై. ఇట్ ఈస్ నాట్ దట్ వి విల్ సక్సీడ్ అని గాదు. నేషనల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ తీసుకురావడం ఎంతసేపు మన చిన్నప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెసే చూసాం. ఏం చేసింది బీజేపీ, కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాల్లో? మనం ఏం చూసాం? హ్మ్. మనము ఇంత ఇండియా ఈస్ స్టిల్ ఎ డెవలపింగ్ కంట్రీ అని అన్నాం. వెన్ విల్ ఇట్ బి డెవలప్డ్? మనం ఎప్పుడు చెప్పుకుంటాం మనది చాలా డెవలప్డ్ కంట్రీ అని హ్మ్. చెప్పుకోగలుగుతామంటే విచ్ మరెందుకు ఓడిపోవాల్సొచ్చింది బీఆర్ఎస్ పార్టీ? సీ ఆ మెయిన్ రీజన్ ఓటమి ఏమంటారు? ఆ ఓటమి 1.8% నేనేమంటున్నా హామీలు ప్రజలు కొంచెం మనం గూడా ఎట్లుంటదంటే, మనం ఇంత ఆలోచించినా ఆహ్, నేనింత ఇంత ఇంత మాట్లాడాను నేను. ఈ మాటల్లో నీకు రాష్ట్రం మీద ఒక డెప్త్ ఒక ఫీలింగ్, నా దేశం, నా రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉంటది. అట్లనే ఒక చిన్న ఆశ ఉంటది. ఇక్కడి నుంచి ఇంకొకళ్ళు ఇంకొంచెం చేస్తారేమో! ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు ఎట్లా చెప్పారు? అంటే మీ వోళ్ళు ఏం తప్పు చేయలేదు. జస్ట్ ఆశ కోసం ప్రజలు ఓట్లేసిర్రంటారా? అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు ఆబ్వియస్‌గా మనకి బాగా ఇక్కడ 24 గంటలు పవర్ సప్లై వస్తుంది. 24 గంటలు వాటర్ సప్లై వస్తుంది. ఆళ్ళేమన్నారు 200 యూనిట్ ఫ్రీ కరెంట్ అన్నారు. ఓకే. వాటర్ వచ్చింది. మనకి ఆహ్, ఆహ్, పవర్ వచ్చి మ అదే మనకి 24 గంటలు పవర్ వచ్చింది. దాంట్లో ఫ్రీ ఇస్తా అంటున్నాడు పవర్ అవును. 200 యూనిట్. ఓకే. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. 10 ఇయర్స్ మనం సంపాదించుకున్న అదే మనకు కావాల్సిన రాష్ట్రం మనకొచ్చింది గదా! మనం ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అన్నట్టు అంటే ఆలోచించున్నారేమో. వదిలేసిర్రా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు? ఇట్ ఈస్ నాట్ ఆలోచించుంటారు. కొంత శాతం నేనేమంటున్నా ఐయామ్ నాట్ సేయింగ్ ఎవ్రీవన్ హియర్. నేనేమంటున్నాను మనకు కావాల్సింది మనకి ఫుల్ అయిందనుకో, ఆబ్వియస్‌గా మనం ఇంకా వేరే వాళ్ళ ప్లేట్‌లో ఇంకేముంది అనేది అంటే మీరు చూస్తాం కదా! పార్టీని తక్కువ చేసి మాట్లాడరైతే ఏ విషయంలో? డెఫినెట్‌గా నాట్ పార్టీ పార్టీ ఇంకా నిరంతరం ఇప్పుడు గూడా పబ్లిక్ మాకు ఓటేసినా, ఎయకపోయినా, మాకు మా మాతో ఉన్నా, లేకపోయినా ఇది ఇష్టంతో నేను చెప్తున్నా కదా! కేసీఆర్ గారి కుటుంబం, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఇష్టంతో తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి, మన రాష్ట్రం మన కళ్ళ ముందు పాడైపోతుంటే ఇప్పుడు మన ఇల్లు మనం ఇష్టంతో కట్టుకుంటాం. కట్టుకున్న ఇల్లుని మన చేతులారా మనం నాశనం చేసుకోలేం కదా! వి విల్ బి దేర్ ఫర్ పబ్లిక్ టు ఫైట్ ఫర్ దెమ్. వాళ్ళు అవునన్నా, కాదన్నా మనం తెచ్చుకున్నాము రాష్ట్రాన్ని. కాబట్టి మనము వాళ్ళకి అవసరం ఉన్నా, లేకపోయినా మేము నిలబడాలి అని మేమనుకుంటున్నాం. మేము కావాలనుకున్న పబ్లిక్ మా దగ్గరికొస్తున్నారు. నిరంతరం ఈ రోజు కూడా తెలంగాణ భవన్‌లో మీరు చూస్తూనే ఉంటారు. అదొక జనతా గ్యారేజ్‌లాగా పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. యూ నో 1.8% ఇస్ నాట్ వెరీ హ్యూజ్ ఇదని కాదు. ఎక్కడెక్కడో చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, ఆ పొరపాట్లు సరిదిద్దుకోవాలి. అది దిద్దుకుంటారు అని భావిస్తున్నాం అంతే.
మీ హస్బెండ్ గూడా తిరుగుతుంటాడనుకుంటా యాహ్! విజయ్ గారు అవునవును. పబ్లిక్‌లో. మిమ్మల్ని ఎక్కువ పట్టించుకుంటారా? విజయ్ గారిని ఎక్కువ పట్టించుకుంటారా పబ్లిక్? యాక్చువల్లీ తనే ఫస్ట్ నుంచి పాలిటిక్స్‌లో ఉన్నారు. 2012 నుంచి ఎమ్మెల్యే గారితో ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి ఆయనతో ఉన్నారు. సో, తనే ఫస్ట్ పబ్లిక్‌లో ఉన్నారు. పబ్లిక్‌కి తను బాగా తెలుసు. హ్మ్. తర్వాత ఈ వర్క్స్ వలన ఈ ఆహ్, అంటే ఈ ఈ నౌ మేము వాళ్ళు తీసుకొచ్చిన రిప్రజెంటేషన్స్ తీసుకొని నేను పనులు చేయించడం వల్ల నేను బాగా బట్ నేను కూడా బోర్న్ బ్రాట్ అప్ ఇక్కడే. మదననగర్‌లోనే పుట్టా, మీ మదననగర్‌లో పెరిగా. హస్బెండ్ మా హస్బెండ్ కూడా ఇదే అంటే ఏరియాలో పక్క అనమాట. పక్కన ఒకటే ఏరియాలో చూసి ఆ! లవ్ చేసుకున్నారా? ఎవరు ప్రపోజ్ చేసారు ఫస్ట్? తనే యాక్చువల్‌గా ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గరే పరిచయం యాక్చువల్‌గా నాకు కూడా. మాగంటి గోపీనాథ్ గారి దగ్గర అచ్చా! మీరు గూడా ముందు నుంచి పాలిటిక్స్‌లో ఉంది. 2016లో టీడీపీలో జాయిన్ అయ్యాను. అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ అవుతూ ఉన్నాయి. ఓకే. అప్పుడు ఊరికే ఏదో టైమ్ పాస్ కోసము అంటే టైమ్ పాస్ అని గూడా గాదు. నేనేమన్నా నాదొక ఎన్‌జీఓ ఉండేది. సో, ఆ సర్వీసెస్ కోసమని ఆయన్ని ఇన్వైట్ చేశాను. ఓకే. ఒక ఈవెంట్ 1, 2 ఈవెంట్స్‌లో ఇన్వైట్ చేసాం. ఇన్వైట్ చేసినప్పుడు మంచి యాక్టివ్‌గా ఉన్నావు కదమ్మా! పాలిటిక్స్‌లోకి రా అంటే ఐ థాట్ లైక్ ఓకే. ఎన్‌జీఓకి ఇంకొంచెం పవర్ యాడ్ అయితే వి కెన్ డూ మచ్ సర్విస్ టు పబ్లిక్ అన్నట్టు నాకు కూడా ఒక థాట్ ఒచ్చి జాయిన్ అయ్యాను. కార్పొరేటర్ అవుతానని చెప్తున్నాగా కార్పొరేటర్ అవుతానని అన్‌ఎక్స్‌పెక్టెడ్. బట్ నేనేమనుకున్నా అంటే చెప్తున్నా కదా! మనం చేసే మంచికి పవర్ జోడీ అయితే ఇంకెక్కువ సర్విస్ చేయొచ్చు. ఇంకెక్కువ డెప్త్‌లోకి పబ్లిక్‌లోకెళ్ళొచ్చన్న ఉద్దేశంతో ఆయన అప్పుడు మ ఆయన అప్పుడు రమ్మన్నారు. జాయిన్ అయ్యాం. జాయిన్ అయ్యాకనే తను పరిచయం. ఎట్లా పరిచయమైండు? అదే ఎమ్మెల్యే గారి దగ్గర పరిచయము. ఎమ్మెల్యే గారి దగ్గర పరిచయము. తను గూడా పబ్లిక్‌కి ఏదో చేయాలన్న ఒక ఇంటెన్షన్ లోపల ఒక కసి నిరంతరం పబ్లిక్‌లోనే ఉండాలి. పబ్లిక్ కోసమే పనిచేయాలన్నట్టు ఉన్నారు కాబట్టి అట్లా కలిసి ఇద్దరు మైండ్ సెట్‌లు ఆ! సెట్ అయినాయా? యాహ్! సో, మరి ఫ్యూచర్‌లో మరి గెలుస్తారనుకుంటున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేమన్నా ప్లస్ అయితదనుకుంటున్నారా? డెఫినెట్‌గా ఇప్పుడు నేనేమంటున్నా మొన్న బై ఎలక్షన్ జరిగింది. బై ఎలక్షన్ జరిగి 3 నెలలు, 4 నెలలు అవుతుంది. ఇంకా మా ఎలక్షన్ అవ్వడానికి ఐ థింక్ మేయో, జూనో అంటున్నారు. ఆర్ ఎల్స్ నవంబర్, డిసెంబర్‌కి ఎళ్తదో మనకు తెలీదు. బట్ ఎప్పుడు జరిగినా గూడా కొంచెం ఈ టైంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో గూడా పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి ఆబ్వియస్‌గా పబ్లిక్‌కి వాళ్ళ వైపు నుంచొని మాట్లాడే వాళ్ళైతే కావాలి కాబట్టి అపోజిషన్ ఈస్ జస్ట్ లైక్ వి షుడ్ ఫైట్ ఫర్ పబ్లిక్. సో ఆహ్, మేము నిరంతరం పబ్లిక్‌లో ఉండి ఫైట్ చేస్తూ ఉన్నాను గాబట్టి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. హోప్ ఉంది. యాహ్! డెఫినెట్‌గా. రైట్ అక్క. థాంక్ యూ సో మచ్. మీ యాహ్! విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు. రైట్ చూసారు గదా! ఏమైనా గూడా ఒకవేళ నేను ఇప్పుడొచ్చే ఎలక్షన్స్‌లో నాకు టికెటొచ్చినా, రాకపోయినా, గెలిచినా, గెలవకపోయినా ఖచ్చితంగా నేను జేసిన అభివృద్ధే నన్ను గాపాడుతది. ఖచ్చితంగా ప్రజలు నన్ను గుర్తిస్తారు. ఒకవేళ గెలిచినా, గెలవకపోయినా అనునిత్యం ప్రజలతోనే ఉంటాను. ప్రజల మధ్యనే ఉంటాను అని జెప్పేసైతే దేదీప్యారావు అయితే చాలా క్లారిటీగా ఉన్నట్టు ఈ విషయం అయితే తెలుస్తుంది.